తట్టుకోలేకే మమ్మల్ని తట్టుకోలేకపోతే మమ్మల్ని చంపేయండి, ప్రశ్నించడం ఆయన చేసిన నేరం. మార్ఫింగ్ వీడియోలు తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. యూట్యూబర్ రావణ్ భార్య అనూష ఆవేదన, మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, నా భర్తది కమ్మకులమే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని మా ఆయన మాట్లాడితే తప్ప మాపై పెట్టే కేసులు పవన్ కళ్యాణ్కి వర్తించవు అంటూ వాళ్ళు ఆవిడ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో సామాజిక వర్గం తీసుకొచ్చింది ఆవిడ, తమ కమ్మ సామాజిక వర్గమే అన్నటువంటిది. అదే సందర్భంలో అతను ప్రశ్నించాడా, దేవుళ్ళను దూషించాడా అన్నది ఇక్కడ అసలు పాయింట్. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి, రోజుకో కేసు పెట్టి వేధించకండి, నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది, వాళ్ళ నాన్న కావాలని అడుగుతుంది, తన మొహమైనా చూడండి, లేకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఒకడు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదంటున్నారు, మీరు కేసులు పెట్టడం లేదు, మమ్మల్ని హింస పెడుతున్నారు, ఒకసారి ఆలోచించండి సార్, లేదా ఒకేసారి చంపేయండి అయిపోతుంది, ఇక మీరు ప్రశాంతంగా మీ పని చేసుకోవచ్చు, మిమ్మల్ని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు అయితే ఆయనతో పాటు నన్ను నా కూతుర్ని చంపేయండి, ఇంతకుమించి మేమేం చెప్పలేము, మార్ఫింగ్ వీడియోలు పెట్టడం చాలా తప్పు, ఇలాంటి వీడియోలు ఎక్కడైనా ఉంటాయా, మీరు చేసినవి చాలా తప్పు అని అనూష కన్నీటి పర్యంతం అయ్యారు. తమ తప్పుని కప్పుచ్చుకునేందుకు మార్ఫింగ్ కల్పిత సృష్టించి తన భర్త రావణ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాను అనూష కేసులో ఆవేదన వ్యక్తం చేశారు. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలు మతాల పేరు జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం, నా భర్తది కమ్మ కులం, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణ్ ఫలానా పార్టీ ఫలానా వర్గం అని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం, మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు, గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ లక్ష్యం, వైఫల్యాలు ప్రశ్నించినందుకు ఉగ్రవాద తరహాలో కేసులు పెట్టడం దారుణం, రాష్ట్రంలో జరిగిన దారుణాల నుంచి ప్రజల దృష్టి మరచడానికి రావణ్ వేధిస్తున్నారు, ఇదే సాంప్రదాయం కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తప్పదు, ప్రజాస్వామ్యవాదులంతా రావణ్ కండగా నిలవాలని అనూష కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.